ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో వారి గురించి తెలుసుకునే ముందు జనరల్గా ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి వైద్య రంగంలో ఎవ్రీ డిసీజ్కి మెడిసిన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది, ప్రతి దానికి సంబంధించిన మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ అయినా కూడా కొన్ని జబ్బులు మనము ఇంకా నయం అవ్వడం లేదే అని చెప్పి డిప్రెషన్తో, అలాగే ఏదో బాధ, తెలియని బాధతో సూసైడ్ కమిట్ చేసుకోవడం, సో ఇలాంటి సొసైటీలో జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి కేసెస్, సూసైడల్ కేసెస్ ఏమున్నా సరే, ఇలాంటి డిసీజ్ ఉన్నా సరే ఒకసారి నన్ను అప్రోచ్ అవ్వండి, ఐ విల్ చేంజ్ దేర్ మైండ్ సెట్ అంటున్నారు. ఈరోజు మనతో ఇంటర్వ్యూలో పాల్గొనబోయే వ్యక్తి వారే డాక్టర్ ఆరిఫా బాను మేడం గారు. మేడం, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ నంద్యాల ఛానల్. Thank you, Saddam, for calling me to this interview. హాయ్ మేడం, స్టార్టెడ్ యువర్ ప్రొఫెషన్ అట్ యంగ్ ఏజ్. మధ్యలో మీ జర్నీలో చాలా బ్రేక్స్ పడ్డాయి. సో అయినప్పటికీ కంటిన్యూ అవుతూ, అలాగే ముందుగా సహారా క్లినిక్ ద్వారా మీ ప్రయాణం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ జిఎస్ఆర్ హాస్పిటల్లో వర్కింగ్ న్యూరో సైకియాట్రిస్ట్గా, కన్సల్టెంట్ డాక్టర్గా ఉన్నారు. సో హౌ ఇట్ వాజ్ స్టార్టెడ్ యాజ్ వెల్ యాజ్ హౌ ఇట్ వాజ్ గోయింగ్ మేడం? Actually, it started like నేను గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపూర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. అండ్ ఆ తర్వాత అక్కడ నాకు పర్సనల్ రీజన్స్ వల్ల, అంటే కిడ్స్ని మేనేజ్ చేయడం అవన్నీ నాకు ఇబ్బందిగా అనిపించింది. సో ఐ ట్రైడ్ ఫర్ ద ట్రాన్స్ఫర్, కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేయించుకుందాము అని చూశాను. కొంచెం డిలే అవుతూ ఉండింది. దానివల్ల ఇంకా నేను సొంతంగా ఒక క్లినిక్ అనేది స్టార్ట్ చేశాను. దట్ ఈజ్ సహారా క్లినిక్, సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గర అక్కడ పెట్టుకున్నాము. ఆ తర్వాత సార్ వచ్చేసి మా హస్బెండ్ డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు, తను వేరే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు, 7 Hills హాస్పిటల్లో. అండ్ తను కూడా మా ఇద్దరం ఒకటే చోట ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అండ్ మీన్వైల్ ఆ టైంలో జిఎస్ఆర్ హాస్పిటల్ గురించి విన్నాము, ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ద సర్చింగ్ ఫర్ వన్ డాక్టర్ అని. మేమిద్దరము ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయామన్నమాట. ఇలా దిస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత చాలా రోజులు క్లోజ్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. మళ్ళీ కోవిడ్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు పర్వాలేదు, అంత బాగానే జరుగుతుంది. ఓకే మేడం, అయితే అతి తక్కువ కాలంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వన్ ఆఫ్ ద ఫేమస్ సైకియాట్రిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నారు. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హెల్ప్డ్ యూ ఇన్ దిస్ జర్నీ మేడం? ఇట్స్ లైక్ లాంగ్ నుంచి, అంటే డ్యూరింగ్ పీజీ టైం నుంచి వెరీ హార్డ్ వర్కింగ్ అనమాట. అంటే ఎవ్రీ టైం, అండ్ అప్పుడే నాకు కిడ్స్ ఉన్నారు పీజీ టైంలోనే, అండ్ వాళ్ళని చూస్తూ చదువుకోవాలి అని ఒకటి ఉండింది. దట్స్ వై లైక్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా ఉండింది. అంటే డొమెస్టిక్ వర్క్ అవన్నీ చూసుకుంటూ మళ్ళీ పీజీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, అండ్ అవన్నీ చాలా కష్టంగా ఉండినాయి. లైక్ వర్కింగ్ హార్డ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. అండ్ ఈవెన్ ఐ సెక్యూర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ పీజీ ఎగ్జామ్. ఫైనల్లో మొత్తం ఎస్వి యూనివర్సిటీలో థియరీలో హైయెస్ట్ మార్క్స్ కూడా వచ్చాయి నాకు. అప్పుడు కూడా నాకు చిన్న పాప ఉండింది, అండ్ బేబీ ప్రెగ్నెన్సీ ఉన్నాను, సెకండ్ బేబీ గురించి. అండ్ ఆ తర్వాత నుంచి నేను హైదరాబాద్లో కొన్ని రోజులు సీనియర్ రెసిడెంట్గా వర్క్ చేశాను. ఆ తర్వాత కర్నూలులో కొన్ని డేస్ వర్క్ చేశాను. ఆ తర్వాత అనంతపూర్లో, అండ్ ఆ తర్వాత నుంచి నంద్యాలకు వచ్చేసాం అనమాట. మీన్వైల్ ఇంకా ఆ టైంలో ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకా మాకు ఆ పీరియడ్ నుంచే నాకు కొంచెం అలవాటు అయిందనమాట. పేషెంట్స్ దే ఆర్ లైక్ సైకాట్రీ అనగానే, సైకాట్రీ పేషెంట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చేటప్పటికే వాళ్ళు చాలామంది ఇలా బాధతో వస్తారు. అంటే దే ఆర్ లైక్, ఓకే ఫీవర్ వచ్చింది, ఒక 5 daysలో వెళ్ళిపోతుంది, లేదా ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది, కొన్ని డేస్ యాంటీబయాటిక్స్ ఇలా యూజ్ చేస్తే తగ్గిపోతుంది. ఇది అలా కాదు. అంటే సమ్ మెనీ మంత్స్ అనుకోండి, ఇయర్స్ టుగెదర్ నుంచి పెయిన్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఎమోషనల్ పెయిన్ అనమాట. సో వాళ్ళకి ఎట్లా అంటే దే నీడ్ సమ్ రీఅష్యూరెన్స్ అని ఫస్ట్ రాగానే ఇంకా పేషెంట్కి రీఅష్యూరెన్స్ ఇవ్వడం,
అండ్ వాళ్ళకి సరే లేదు మీకు హెల్ప్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పడము. అంటే వేరే విధంగా అయితే ఇంతవరకు దానిపైన స్ట్రెస్ చేయడం కానీ, మార్కెటింగ్ ఎక్కువ ఎక్సెస్గా చేయడం కానీ అలాంటివన్నీ ఫోకస్ ఏం చేయలేదు. బికాజ్ ఇట్స్ లైక్ సార్ వాజ్ లైక్ వెరీ బిజీ. ఆయన ప్రాక్టీస్ ఆయనకు ఉంటుంది, ఇట్లా నేను ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద కిడ్స్ అండ్ నేను ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా నాకు అవకాశం లేదు. సో ఇట్స్ లైక్ పేషెంట్ విల్ బీ గెటింగ్ రికవర్డ్ అండ్ హీ విల్ గెట్ అనదర్ వన్. ఇలానే జరుగుతూ వచ్చింది. మేడం, మీరు మీ మెడికల్ ఎక్స్పీరియన్స్లో డిఫరెంట్ పేషెంట్స్ని, డిఫరెంట్ కేసెస్ని చూశారు కదా. సో ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు ఛాలెంజింగ్గా అనిపించిన లేకపోతే కాంప్లికేటెడ్గా అనిపించినటువంటి కేసెస్ కానీ, పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారు? యా, అంటే చాలా వరకు కాంప్లికేటెడ్ పేషెంట్సే వస్తున్నారు, అంటే డిఫికల్ట్ పేషెంట్స్. ముఖ్యంగా కొన్ని చెప్పాలి అంటే ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. లైక్ ఒక పేషెంట్ ఒక ఈఎన్టీ సార్ పంపించారనమాట. పాస్ట్ ఒక 2 నెలల నుంచి కంప్లీట్గా మాటలు అనేది ఆపేసింది. సో ఎవరితో మాట్లాడట్లేదు, ఏం చెప్పినా సో సౌండ్ రావట్లేదు. అట్లీస్ట్ అంటే ఏదైనా మనం పెయిన్ఫుల్గా ఏదైనా ఇస్తే అబ్బా ఇట్లా అంటాం కదా, అలాంటి రియాక్షన్స్ కూడా ఏం లేదు. షీ కంప్లీట్లీ స్టాప్ టాకింగ్ అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏదైనా పెరాలసిస్ ఉందేమో అన్నట్టు స్కాన్స్ అన్నీ తీయించారు, ఎంఆర్ఐ చేయించారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో ఓకల్ కార్డ్స్ అని ఉంటాయి, ఈఎన్టీ సార్ అన్నీ ఎగ్జామిన్ చేశారు, అవి అన్నీ నార్మల్గా ఉన్నాయి అన్నమాట. సో ఆ తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాత మా దగ్గర పంపించారు. ఇట్స్ లైక్ ఆ పేషెంట్ వచ్చినారు, అడ్మిషన్ చేసుకున్నాం అన్నమాట. సో ఆ పేషెంట్కి స్ట్రెసెస్ అనేవి చాలా ఉన్నాయి. అంటే ఇట్లా ఫ్యామిలీలో హస్బెండ్ పనికి వెళ్ళిపోతారు అండ్ కిడ్స్ వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోతారు, తను రోజంతా ఇంట్లో ఒకటే ఉంటుంది. సో షీఈ్ లైక్ ఇంకా పేరెంట్స్ లేరు, పేరెంట్స్ చిన్న ఏజ్లోనే చనిపోయారు. సో ఒక నెగిటివ్ వరల్డ్లోకి వెళ్ళిపోయింది. నెగిటివ్ వరల్డ్లోకి వెళ్ళిపోయి హస్బెండ్కి ఏమైనా అయిందనుకో పని దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఆలోచన అంతా. సో తనకు జస్ట్ ఒక కూలీ పని చేసుకుంటూ ఉంటాడు హస్బెండ్. తనకి ఎక్కడైనా దెబ్బలు తగిలితే ఎట్లా అవుతుంది, లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా చేస్తే ఏమవుతుంది, ఇలా థింకింగ్ ఎక్సెస్గా చేసి వన్ డే తన హస్బెండ్ ఒకరోజు సమ్ ఇంజురీతో ప్రజెంట్ అయ్యాడనమాట ఇంటికి వచ్చే ముందు. ఆ ఇంజురీని చూసి భయపడింది. అంటే కింద పడ్డ తర్వాత ఒక దెబ్బ తగిలింది, చిన్న దెబ్బే, కానీ భయపడి ఇంకా తర్వాత నుంచి కంప్లీట్గా మాట అనేది లేకుండా అయిపోయింది. ఆ స్ట్రెస్సర్ నుంచి తనకి యాంగ్జైటిక్స్ అంటారనమాట మెడిసిన్స్. అంటే ఏదైతే యాంగ్జైటీ లెవెల్స్ అంటే టెన్షన్ ఎక్కువ తీసుకుంటూ ఉంది కదా, ఆ యాంగ్జైటీ అవన్నీ తగ్గిన తర్వాత తనకు మనము కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. కౌన్సిలింగ్ అంటే ఎలా ఉంటుందంటే బేసికల్లీ నీకు ఎక్కడ స్ట్రెస్ అనిపిస్తుంది, తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం, దేనివల్ల వచ్చింది, అది మనకు ఫస్ట్ ఆ పేషెంట్ నుంచి ఎవాల్యుయేట్ చేసి ఈ విధంగా నువ్వు మార్చుకోవచ్చు, ఈ విధంగా ఇలా ఉంటే తగ్గిపోతుంది, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అన్నట్టు గైడ్ చేస్తాం అంతే. సో షీ బికేమ్ నార్మల్ ఆఫ్టర్ 2 days. కొంచెం యాంగ్జైటిక్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చాక మోటివేట్ చేశాక 2 days తర్వాత నుంచి మాట వచ్చేసింది. 2 months నుంచి కంప్లీట్గా మాట లేకుండా ఉండే పేషెంట్ ఇప్పుడు చాలా నార్మల్గా ఉంది. దట్ ఈజ్ వన్ కాంప్లికేటెడ్ కేస్. ముందు కొంచెం 2 daysలో ఇంకా రికవరీ రాలేదు, 1 dayలో చూసాము, ఇంకా స్టిల్ అట్లానే ఉంది అన్నట్టు పేషెంట్ వాళ్ళు భయపడుతూ ఉన్నారు, ఇంకేదైనా చేయాలా అన్నట్టు. సమ్ 48 hours తర్వాత నుంచి షీ స్టార్టెడ్ స్లోలీ స్పీకింగ్. ఇట్లా నా ఫ్యామిలీ స్ట్రెసర్స్ ఇలా ఉన్నాయి, దీనివల్ల నాకు కొంచెం భయంగా ఉండింది రోజంతా, అది చూశాక చాలా భయం వేసింది అన్నట్టు నార్మల్ అయిపోయింది. షీఈ్ మెయింటైనింగ్ వెల్. ఇంకా స్టిల్ మెడిసిన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంది. అంటే మెడిసిన్స్ ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళీ అలా అవ్వకుండా, ఎందుకంటే ఒక నెగిటివ్ వరల్డ్ ఉంది కదా, అదే ఇంకా టెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది స్టిల్. సో మెయింటెనెన్స్గా మెడిసిన్స్ అనేవి ఇచ్చాము.
తీసేద్దాం. అదొక కాంప్లికేటెడ్ కేస్. యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఎట్లా అంటే వీళ్ళకి అంటే సైకోజెనిక్ కాజేషన్ అని ఉంటాయి. మన దగ్గరకు వచ్చేసరికి ల్యాక్స్ ఆఫ్ మనీ ఖర్చు చేసుకొని వచ్చి ఉంటారు. ఈ హాస్పిటల్లో తగ్గలేదు, అక్కడ ఇన్వెస్టిగేషన్స్, ఐసీయూలో ఉండడము, చిన్న పానిక్, అది యాంగ్జైటీ, టెన్షన్ వల్ల వచ్చింది. మళ్ళీ ఇంకో హాస్పిటల్ దగ్గర వెళ్ళడం, అక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం, మళ్ళీ అక్కడ ఒక 3-4 lakhs, ఇంకా అక్కడ తిరిగేసి చాలా ఇబ్బంది పడి ఫైనల్లీ దే రీచ్ అస్. ఆ టైంలో ఇంకా బాగా యాంగ్షియస్గా ఉంటారు రిలేటివ్స్. అసలు ఎక్కడ ఇంకా ఏం తగ్గేటట్టు ఎక్కడా లేదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్, చిన్న యాంగ్జైటీ ఉంటుందన్నమాట. యాంగ్జైటీ ఏంటి అనేది తెలుసుకోలేక ఇలా ఇబ్బంది పడి ఉంటారు. అవన్నీ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది మాకైతే. మీరు ఆ పేషెంట్ని ఎట్లా, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినారు, వాళ్ళ గురించి ఎట్లా తెలుసుకుంటారు, వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు మేడం మీరు? అంటే అలవాటు అలా కాదు, వీ హ్యావ్ గైడ్ లైన్స్ అనమాట. ప్రతి ICD అని ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇప్పుడు ప్రస్తుతం ICD-11 అనేది నడుస్తుంది. అందులో ఈ డిసీజ్కి ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో దాంతోపాటు మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనసుకు సంబంధించినటువంటి బాధలను, గాయాలను కూడా మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేయొచ్చా మేడం? పాసిబుల్ అవుతుందా? ఎమోషన్స్ అనేవి మన చేతిలో అంటే మెడిసిన్స్తో చేంజ్ అయితే చేయలేము. ఎమోషనల్ రియాక్షన్స్ అవి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సూసైడ్కి కారణం ఏమవుతుంది, లోపల నుంచి డిప్రెస్ అవుతున్నారు అంటే డిప్రెషన్కి అనేది మెడికల్ డిసీజ్, అవునా కదా? ఎమోషన్స్ గురించి నేను చెప్పట్లేదు. మెడికల్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఇచ్చి సూసైడ్ వరకు వెళ్ళకుండా సాల్వ్ చేయగలుగుతాము అని చెప్తున్నాను. ఎమోషన్స్ అయితే మెడిసిన్స్తో మార్చడానికి కుదరదు. చిన్న పిల్లలు కూడా మార్క్స్ విషయంలో ఇప్పుడు రీసెంట్గా 10th రిజల్ట్స్ అనౌన్స్ అయినప్పుడు కూడా చాలామంది ఫెయిల్ అయ్యారు, 50% పాజిటివ్ సూసైడ్ కూడా చేసుకున్నారు స్టూడెంట్స్. సో ఇటువంటివి ఎలా ప్రివెంట్ చేయగలరు? ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయిని చూశాను అనమాట. బాగా శ్వాస పైకి వెళ్ళిపోయి దడదడ వచ్చేసి కాళ్ళు చేతులన్నీ వణికేసి భయం వేసేసి ఇంకా నాకు లైఫ్ లేదు, ఇంటర్ రిజల్ట్ ఫెయిల్ అని తెలిసిన తర్వాత నుంచి 2 days నుంచి అలా అవుతుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారనమాట. ఈరోజు కొంచెం ఎక్కువ అయిపోయింది అని పిలుచుకొని వచ్చారు. సో ఈరోజు దాని తర్వాత కొంచెం మనం యాంగ్జియోలైటిక్ మెడికేషన్స్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్ అవి పెట్టిన తర్వాత అమ్మాయి కంప్లీట్లీ రిలాక్స్ అయింది. ఆ తర్వాత మాట్లాడింది. సో ఏముంది నెక్స్ట్ రాసుకుంటాను అన్నట్టు కొంచెం రిలాక్సేషన్ అయిన తర్వాత చెప్తుంది. సో ఇలా మనం ఇలా పేరెంట్స్ సైన్స్ ఏమన్నా ఉన్నాయి, కొంచెం ఏదైనా బాధపడుతున్నారు లేదా ఏడుస్తున్నాడు, లోన్లీగా కనిపిస్తున్నాడు, నాతో మాట్లాడదు, నేను ఒంటరిగా ఉంటాను, నన్ను వదిలేసేయండి అని ఇలా చెప్తుంటారు పిల్లలు. లేదా కోపం ఎక్కువ వచ్చేస్తుంటుంది, లేదా వార్నింగ్ సైన్స్ అని నేను చెప్పాను, ఏదైనా తాడు తీసుకోవడం కానీ అట్లాంటివి, ఏదైనా పాయిజనస్ థింగ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళడం కానీ ఇట్లాంటివి, ఏదైనా అలాంటి వార్నింగ్ సైన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అని అనిపిస్తే ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎవ్వరూ అస్సలు ఆలోచించకూడదు. సో అది చాలా ప్రమాదం. సూసైడ్ అనేది ఆ ఇంపల్సివ్ టైప్లో వస్తుంది కదా, దాన్ని ప్రివెంట్ అయితే చేయడం చాలా కష్టం. కానీ ఇలా వార్నింగ్ సైన్స్ కొంచెం ఏమైనా కనిపిస్తే వెంటనే పట్టుకొని వచ్చారనుకోండి, ఇమీడియట్గా ఆ ఇంపల్సివ్నెస్ ఏదైతే ఉందో చేసుకోవాలని దాన్ని తగ్గించడానికైతే చాలా పాసిబిలిటీ అయితే ఉంది. మేము అడ్మిషన్ చేసుకొని పేషెంట్ని రీస్ట్రెయిన్ చేసేసి, సో ఒకవేళ వినట్లేదు తను చేసుకునే ఛాన్సెస్, ఎందుకంటే మందులు పనిచేయడానికి టైం పడుతుంది, ఈలోపు తను ఏదైనా చేసుకుంటారంటే రీస్ట్రెయిన్ చేసేస్తాం అనమాట. చేసేసి ఇంజెక్షన్స్ అవి ఇచ్చి సెడేట్ చేసేసి తను మళ్ళీ నార్మల్ అయిన తర్వాత కొంచెం తను ఆలోచిస్తాడు. కొంచెం ఎమోషన్స్ అంటే ఉంటాయి కదా, అంటే ఏడుపు, బాధ ఇవన్నీ కొంచెం తగ్గుతాయి మీన్ వైల్ కొన్ని రోజుల్లో. ఆ తర్వాత జడ్జ్మెంట్ కెపాసిటీ వస్తుంది. సరే ఇది కాదు, ఈరోజు ఇలా అయింది కదా, ఏముంది ఇంకా నెక్స్ట్ 2 daysలో మళ్ళీ రాసుకోవచ్చులే అని కొంచెం హోప్ లాగా వస్తుంది. అంటే టైం పడుతుంది అనమాట. టైంతో పాటు కొన్ని హీల్ అవుతాయి అని చెప్తారు చూడండి, ఆ విధంగా కొంచెంగా తగ్గుతూ వస్తుంది. సో ఇంకా ఏమైనా ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఫేస్ చేశారా మేడం? ఇలా మావి అన్నీ కాంప్లికేటెడ్ లాగానే అనిపిస్తాయి. మీరు నిజంగానే అలా అనిపిస్తాయి, ఎందుకంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది అన్నమాట. బయట చూస్తే సో సమ్ ఇయర్స్ నుంచి కొంతమంది
అంటే హోమ్ అరెస్ట్ లాగా కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు నెగ్లెక్టెడ్ అయిపోయి ఇట్లా సో ఎవరు పట్టించుకోకుండా వీళ్ళ కర్మ ఇంతే రాసి పెట్టుంది, ఒక్కొక్కరికి ఇలా ఉంటుంది అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ట్యూన్ చేసేస్తుంటారు. సో ఒక పాస్ట్ 10 years నుంచి ట్రీట్మెంట్ తీసుకొని ఒక సైకోసిస్ పేషెంట్ అంటే వాళ్ళు ఎలా అంటే బేసికల్లీ ఎవరితో ఇంటరాక్షన్ లేకుండా, సెల్ఫ్ కేర్ లేకుండా ఒక రూమ్లో బంధించి పెట్టేసినారనమాట, అందరినీ కొడుతున్నాడు అనేసి. దే గాట్ దట్ పేషెంట్. అంటే బాగా కోపంగా ఉన్నాడు, వీడిని మనం ఏం చేయలేం, బయట వదిలేస్తే కొట్టేస్తాడు అందరినీ. సో ఒకతను ఒంగోలు నుంచి తీసుకొని వచ్చారనమాట. బాగా తిరుగుతూ ఉన్నాడు అంతా బయట రోడ్లలో. అందుకని వాళ్ళు హోమ్లో లాక్ చేసి పెట్టుకున్నారు. ఏదైనా ఫుడ్ ఉంటే ఇస్తారు, ఒకరోజు తింటాడు ఒకరోజు తినడు. సో అన్ని బెడ్డింగ్ అదంతా రూమ్లోనే, లాక్డ్ రూమ్లోనే ఉంటాడు. సో ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఒంగోలు నుంచి మేడం బాగానే చూస్తారు అన్నట్టు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చెప్తే దే గాట్ మీ హియర్, దే గాట్ దట్ పేషెంట్ హియర్. ఇట్లా మెనీ డేస్ నుంచి నేను ఫస్ట్లో మాట్లాడాను, తన వీడియో కూడా ఉంది మాతో. సో ఫస్ట్ టైం ఇంటరాక్షన్ అయినప్పుడు ఒక వర్డ్ కూడా అటర్ చేయలేదు. ఐ స్పోక్ టు హిమ్ ఫర్ ½ an hour. ఒక అర్ధ గంట తనతోనే కూర్చొని కీప్ ఆన్ ఆస్కింగ్ అసలు ఏం రెస్పాన్స్ లేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ చేసుకున్నాం అనమాట. చేసుకొని ఇంకా యాంటీసైకోటిక్ మెడికేషన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఒక 5 to 6 days వరకు రెస్పాన్స్ అనేది లేదు, అసలు కొంచెం కూడా లేదు. 6 days తర్వాత నుంచి ఆ రోజు ఫస్ట్ టైం వచ్చి నేను ఏం తిన్నావు అని రౌండ్స్కి వెళ్ళి అడిగినప్పుడు మార్నింగ్ నుంచి ఈరోజు ఇడ్లీ తిన్నా. ఫస్ట్ టైం నేను మాట వినడం అనమాట, ఇడ్లీ తింటున్నాను. ఆ రోజు తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, స్నానం చేయక సమ్ మంత్స్ అయిపోయింది, అసలు స్నానం కానీ డ్రెస్ కూడా చేంజ్ చేసేవాడు కాదు. చాలా రిక్వెస్ట్ చేశాను, ఈరోజు నువ్వు ఖచ్చితంగా స్నానం చేయాలి అంటే మళ్ళీ ఈవినింగ్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు స్నానం చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ స్టాఫ్తో మాట్లాడడము, ఇలా గ్రాడ్యువలీ సమ్ మంత్స్ నుంచి లాక్లో ఉండే పేషెంట్ అంటే ఇంట్లో ఇలా వచ్చిన తర్వాత నుంచి హిజ్ బ్రదర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా మేము అనుకోలేదు, ఏదో ఇంకా వీడు ఇట్లనే ఉన్నాడు, మాకు భయం వేసింది. బేసికలీ వాళ్ళని ఆయన తీసుకురావడానికి భయం వేసింది అనమాట, ఎక్కడన్నా కొడతాడేమో, ఏమన్నా అయితే అందరికీ ప్రాబ్లం అవుతుంది కదా అని. సో అతను చాలా నార్మల్గా ఉన్నాడు. హీఈస్ లైక్ టేకింగ్ మెడికేషన్, ఇంకా మెడికేషన్ కంటిన్యూ అవుతున్నారు. ఎవ్రీ మంత్ ఒంగోలు నుంచే వస్తారు. అంటే ఇప్పుడు అయితే 2 monthsకి 3 monthsకి అలా రమ్మని చెప్పాము. మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా తను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇది బేసికల్లీ ఆయనకి పారనాయిడ్ స్కిజోఫ్రీనియా ఉండింది. సో అది ట్రీట్మెంట్తో రిజాల్వ్ అయింది. సో హీఈస్ కంప్లీట్లీ నార్మల్ అండ్ హీఈస్ వర్కింగ్ నౌ. ఇక్కడ ఒక కాలేజ్, యాక్చువల్లీ ఒంగోలు అంటే మనకు చాలా దూరం అయినా బట్ స్టిల్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇక్కడే వస్తారనమాట. కంప్లీట్గా ఏదైనా చిన్న హెడేక్ వచ్చినా, ఏదైనా చిన్న యాంగ్జైటీ వచ్చినా వాళ్ళంతా ఇక్కడే వచ్చి ఒంగోలు నుంచి వచ్చి, అంత దూరం రానవసరం లేదు, చిన్న ప్రాబ్లమే కదా అన్న వాళ్ళు, బట్ స్టిల్ దే విల్ కమ్ అండ్ టేక్ ట్రీట్మెంట్ హియర్. అట్లా ఉంటుంది. జనరల్గా ఇవి సూసైడ్ కేసెస్ ఉంటాయి, సూసైడ్ కమిటెడ్ పీపుల్ ఉంటారు. సో మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్లీ సో వాళ్ళకు కూడా బిఫోర్ కమిటింగ్ సూసైడ్ అప్రోచ్ అవ్వండి అని చెప్పారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేస్తారు మేడం, పాసిబుల్ అవుతుందా అని? అంటే సూసైడ్ గురించి కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే పాసిబుల్ అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా అంటే ఇలా సూసైడ్ చేసుకోవడం కానీ ఏదైనా కారణాల వల్ల కానీ ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఒకసారి. జనరల్గా సూసైడ్ రీజన్స్ వచ్చేసి ఒకడు ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చాయనో, లేకపోతే ఇంట్లో ఫాదర్ ఎవరైనా ఏమైనా అన్నారనో, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదన్నా అనుకోవడం జరగడం కానీ, లేకపోతే డబ్బుల ప్రాబ్లం, మనీ ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే ఏదో పరువుకు సంబంధించి డిప్రెస్ అవ్వడం, ఇటువంటివి రిపీటెడ్ కేసెస్ ఉంటాయి కదా మేడం సూసైడ్. యాక్చువల్లీ సూసైడ్ అనేది ప్రివెంటబుల్ కాజ్ అనమాట. అంటే మనం దాన్ని ఆపడానికి వీలవుతుంది. బేసికల్లీ ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంపల్సివ్, అంటే వెంటనే ఇప్పుడు ఏదైనా చిన్న, మీరు ఇందాక చెప్పారు కదా, అంటే ఏదైనా చిన్న గొడవ అయిందనో
వెంటనే ఇంకా మార్క్స్ తక్కువ వచ్చాయనో లేదా గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసిందనో ఇలా చేస్తారు కదా. ఇవన్నీ ఇంపల్సివ్, అంటే సడన్ రియాక్షన్, అంటే ఎమోషనల్ రియాక్షన్ అనమాట. ఇంకా నాకు లైఫ్ లేదు అన్నట్టు అలా చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే డిప్రెషన్ వల్ల వచ్చిండేదన్నమాట. డిప్రెషన్ వల్ల ఎలా అంటే ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి లేదా మంత్స్ నుంచి డిప్రెస్ అవుతూ తనకు సూసైడల్ ఏముంది లైఫ్, ఇంకా ఏం లేదు, జస్ట్ నాకు చచ్చిపోతే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెగిటివ్ థాట్స్తో ఉంటారు. అండ్ కొంతమంది సైకోసిస్ అంటారు, అంటే వాళ్ళకి చెవిలో మాటలు అనేవి వినిపిస్తుంటాయి. నిజంగానే వినిపిస్తాయి అంటే నిజంగానే వినిపిస్తుంటాయి. ఎవరు లేకపోయినా ఎవరన్నా మాట్లాడినట్టు మాటలు వినిపించడం ఇవన్నీ ఉంటాయి. సో అదేంటి అంటే ఆ మాటలు కొన్నిసార్లు తిడుతూ ఉంటాయి. అంటే ఆ మాటలు వినిపించేవి, నువ్వు ఇలాంటి పర్సన్, నువ్వు అలాంటి పర్సను, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అంటే బాగా హర్టింగ్గా ఉంటాయి. కొన్నిసార్లు అవే మాటలు కమాండ్స్ ఇస్తుంటాయి. అంటే నువ్వు ఇది వెళ్ళి ఇలా చెయ్యి, నువ్వు ఒకరిని చంపేసేయి, వాళ్ళని కొట్టు, లేకపోతే నువ్వే సూసైడ్ కమిట్ చేసుకో అని. అలాంటి టైంలో కూడా సూసైడ్ చేసుకుంటారు. డిప్రెషన్ కానీ ఇట్లా సైకోసిస్ చూసా మేడం. బ్యాక్గ్రౌండ్లో హీరోకు ఎవరికో చచ్చిపో అన్నట్టు అంటే అవి మూవీస్లో అయినా రియాలిటీగా జరుగుతాయి అంటారు మేడం. ఖచ్చితంగా అది సైకోసిస్ అంట. సైకోసిస్లో హాలుసినేషన్స్ అనేవి వినిపిస్తాయి, ఖచ్చితంగా వినిపిస్తాయి. వాటికి తగ్గట్టు వాళ్ళు రియాక్ట్ అయ్యి సూసైడ్ కూడా చేసుకుంటారు. రియల్గా ఇప్పుడు నేను నీతో ఎలా మాట్లాడుతున్నానో సేమ్ వాళ్ళు ఈవెన్ వాయిస్ ఎవరిది అనేది చెప్తారు. మేల్ వాయిసా ఫీమేల్ వాయిసా ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్ నేమ్ కూడా చెప్తారు. అంటే వాళ్ళు ఊహించుకుంటారనమాట. సో ఈ పర్టికులర్ పర్సన్ వాయిస్ లాగా ఎగ్జాక్ట్లీ నీ వాయిస్ ఎలా ఉందో అలానే ఒకవేళ హాలుసినేషన్స్ వస్తున్నాయనుకో సేమ్ అదే వాయిస్తో వస్తుంది. సో అలాంటి సూసైడ్స్ ఉంటాయి కదా, డిప్రెషన్ వల్ల కానీ సైకోసిస్ వల్ల కానీ ఇట్లాంటివి ఏదైతే వస్తాయో ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. జస్ట్ డిప్రెషన్కి ఒక ట్యాబ్లెట్ లేదా 2 ట్యాబ్లెట్స్ వేసుకుంటే దే విల్ బికమ్ అబ్సల్యూట్లీ ఫైన్. దాంతోపాటు కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీస్ అని ఉంటాయి, కౌన్సిలింగ్ లాగా, అవి ఇచ్చినా సరిపోతుంది. సైకోసిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు మాటలు వినిపించకుండా అయిపోతాయి ఏవైతే వినిపిస్తున్నాయో. సో సూసైడ్ ఈజ్ ఏ ప్రివెంటబుల్ డిసీజ్. ఇంపల్సివ్ ఉంటాయి కదా, ఇంపల్సివ్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఇందాక మీరు రీజన్స్ చెప్పారు కదా, అలాంటి వాళ్ళల్లో కూడా ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ తొందరగా ఐడెంటిఫై చేసి అరే వీడు ఏదో కొంచెం ఇట్లా తేడాగా ఏదో చెప్తున్నాడు, ఈయన బిహేవియర్ కొంచెం అబ్నార్మల్గా ఉంది, ఏమన్నా బాగా ఏడుస్తున్నాడు, కొంచెం స్ట్రెస్ అవుతున్నాడు అని ఒకవేళ గమనించి తొందరగా కన్సల్ట్ అయ్యారనుకోండి, ఇమీడియట్గా స్ట్రెస్ రిలీవ్ అయ్యేటట్టు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చేసి తనకి ఇంకేదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్కి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏమైనా ఇచ్చి కొంచెం జడ్జ్మెంట్ ఇట్లా మనము అంటే ఈ విధంగా జడ్జ్ చేసుకో, ఇలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకో అని కొద్దిగా సాల్వబుల్ టెక్నిక్స్. యాక్చువల్లీ ప్రీవియస్ జనరేషన్స్లో ఏంటి అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. అప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు సో అందరూ ఉంటారనమాట. వాళ్ళతో మనం ప్రీవియస్ జనరేషన్స్ అంతా వీ యూజ్ టు షేర్, అంటే అన్నీ ఇలా ఈరోజు ఇలా జరిగింది, ఆ రోజు అలా జరిగింది, దీన్ని ఎలా చేసుకోవాలి, వాళ్ళు స్టోరీ లాగా చెప్పడం, ఒక మోరల్ లాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము. నువ్వు ఇలా ఇప్పుడు అలాంటి ఏదైతే లేదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరికి పార్టీ వాళ్ళు ఉంటారు. సో పిల్లలు వెళ్ళి వాళ్ళని కలవడం కానీ వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఇలా షేరింగ్ అనేది తగ్గిపోతుంది కంప్లీట్లీ. ఈవెన్ ఫ్రెండ్స్ ఉన్నా ఓకే ఫోన్లో కొంచెం చాట్ చేసామా, హాయ్ బాయ్, లేదా ఓకే ఇలా కొన్ని ఏమైనా ఫనీ థింగ్స్ షేర్ చేసుకున్నారా, దానికి ఎమోజీస్ పెట్టుకున్నామా, అంతవరకే అవుతుంది. బాగా క్లోజ్గా ఉండి ఇంకా కొంతమంది షైగా ఫీల్ అయిపోయి నేను ఇలా చెప్తే నాకు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే నేను ఇలా చేస్తున్నానంటే నన్ను కామెడీ చేసుకుంటారేమో, ఇలా అనుకుంటూ వాళ్ళు షేర్ చేసుకోవడం మానేస్తారు. అండ్ పర్టికులర్ పేరెంట్స్తో కూడా అంత అటాచ్మెంట్స్, అంటే ఇప్పుడు హాస్టల్లో వేసేస్తున్నారు పిల్లల్ని తొందరగా, పేరెంట్స్తో కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదు. సో వాళ్ళకి లోపల ఏముంది అనేది ఎక్స్ప్రెస్ చేసేంత ఇది ఉండదు. అలాంటి టైమ్స్లో కూడా గ్యాప్ వచ్చేసి వీళ్ళు ఏంటి అంటే ఇంకా ఏం లేదు, లైఫ్ ఈజ్ నథింగ్, లైఫ్లెస్,
ఇంకా దీని నుంచి నాకు వచ్చేది కూడా ఏం లేదు, నాకు ఎవరు ఉన్నారు అన్నట్టు అలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళిపోతారు. సో ముందుగానే కొంచెం ఏదైనా మనకు వార్నింగ్ సైన్స్ అంటారు, ఏదైనా బయటికి ఒంటరిగా చూసుకోవడము, లేదా ఏదైనా డేంజరస్ థింగ్స్ గురించి ఏదైనా మాట్లాడడం కానీ, బయటకు వెళ్ళి పాయిజన్ తీసుకుని వెళ్తారేమో అన్నట్టు అట్లాంటివి కొన్ని సైన్స్, వార్నింగ్ సైన్స్ కొంచెం గమనించి వెంటనే పట్టుకొని వస్తే ఖచ్చితంగా ట్రీటబుల్, సాల్వ్ చేయొచ్చు. సూసైడల్ కేసెస్ గురించి చెప్పారు కదా మేడం. ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే పాస్ట్లో మనకు నల్గొండలో మారుతిరావు అనే ఫాదరు, తన అమృత అనే డాటరు ప్రణయ్ అనే సంబడి పర్సన్ని లవ్ చేయడం వల్ల తను హత్య చేయడం జరిగింది. మీరు చెప్పారు కదా ఇందాక కమాండింగ్స్ ఇస్తుంటారు కొంతమంది, సో అటువంటివి ఏమైనా వాళ్ళ ఫాదర్ ఫీల్ అయింటాడా? అదైతే అక్కడ ప్రూవ్ అవ్వలేదు, సో మనము దాని గురించి కామెంట్ చేయలేమన్నమాట. సో ఫాదర్కి దానివల్ల అయింది, సైకోటిక్ సిమ్టమ్స్ వల్ల అలా అయింది అని చెప్పడానికి లేదు. మేబీ డిప్రెస్ అయి ఉండొచ్చు, అంటే పాసిబిలిటీస్ ఆర్ దేర్. లేదు అంటే ఈగోయిస్టిక్గా కొంచెం నా మాట నెగ్గలేదు కదా, కొంచెం నార్సిసిస్టిక్ పర్సనాలిటీస్ ఉంటాయి, కొంతమంది బార్డర్ లైన్ పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఏదైనా అనుకున్నారు, జరగలేదు అనుకోండి, వాళ్ళు హర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేదా బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను చూడు అని బెదిరించడానికి చూస్తారు. అలాంటి టైంలో నిజంగానే చచ్చిపోవచ్చు. సో అలా చాలాసార్లు చేస్తారు. అంటే ప్రతిసారి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీరు ఏదైనా నాకు ప్రాబ్లం క్రియేట్ చేశారు, అది సాల్వ్ కాకుండా అనిపిస్తుంది, అలాంటి టైంలో నేను ఏం చేస్తాను, నేను చచ్చిపోతాను, నువ్వు నాకు ఇట్లా చేస్తున్నావు అని బెదిరించడానికి చేస్తారు. కొన్నిసార్లు అదేంటి అంటే ఖచ్చితమైన సూసైడ్కి లీడ్ చేస్తుంది, లేదా డిప్రెస్ అయినా అయి ఉండొచ్చు. ఇలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ మనం అతన్ని ఎగ్జామిన్ చేసి ఏంటి అనేది చూసిన తర్వాతనే మనం అనలైజ్ చేయగలం ఈ ప్రాబ్లం ఉండొచ్చు అని. అంతేకాని బయట నుంచి అయితే కామెంట్ చేయడానికి లేదు. సో ఆ కేస్ అనేది చాలా డిఫరెంట్ థింగ్. అక్కడ ఒకటి అంటే మర్డర్ జరిగింది, ఆ తర్వాత మళ్ళీ సూసైడ్ కమిట్ చేసుకున్నారు. అదంతా కొంచెం కాంప్లికేటెడ్. ఆ స్టోరీలో యాక్చువల్ రియల్ రీజన్స్ ఏమున్నాయి అని మనము చూసుకుంటే ఆ తర్వాత దేనివల్ల సూసైడ్ జరిగింది అనేది చెప్పచ్చు. సూసైడ్ చేసుకున్నారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటారు ఆయన? దాని గురించి మీరు ఏమైనా అజ్యూమ్ చేసి చెప్పగలరా? అజ్యూమ్ అంటే ఐ కాంట్ యాక్చువల్లీ. అంటే మేబీ చాలా వరకు సూసైడ్ చేసుకునే వాళ్ళలో ఎలా ఉంటుందంటే, నేను చచ్చిపోయిన తర్వాత హెవెన్ చూస్తానా లేకపోతే హెల్ చూస్తానా ఇలాంటి థాట్స్ ఉంటాయి చూసుకునే ముందు. నా తర్వాత నా వైఫ్ని ఎలా, నా పిల్లలు ఎలా, వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనే థాట్స్ కొంతమందిలో ఉంటాయి. కొంతమంది ఈవెన్ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, వాల్యుబుల్ థింగ్స్ అని, వాళ్ళు వీళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి ఇచ్చేసేయండి అని ముందుగానే చెప్పేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అలా కొంతమంది థాట్స్ ఉంటారు. ఆ థాట్స్తో కమిట్ చేయడానికి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఆయన ఆ టైంలో ఏమనుకున్నాడో, మేబీ తను అనుకున్నది జరగలేదనో, లేకపోతే డాటర్ నాట్ రెస్పెక్టింగ్ హిమ్, సరిగ్గా వాల్యూ, ఇంత పరువు తీసింది, సో ఇదంతా మీడియాలోకి వచ్చింది అండ్ డిప్రెస్ అయ్యి, లేకపోతే నేను ఇంత పొజిషన్లో ఉండి ఏమీ చేయలేకపోయానే అన్నట్టు ఫీల్ అవ్వడం, ఇలాంటి పాసిబిలిటీస్ అయితే ఉండిండొచ్చు ఐ గెస్. ప్రేమలో కొందరు మునిగి బ్రేకప్ జరిగిందని, లేకపోతే వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ, సో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇమ్మీడియట్ సూసైడ్ చేసుకుంటారు కదా, సో వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అంటే ఇప్పుడు లవ్ ఇవన్నీ యూజువల్లీ టీనేజర్స్ కానీ అడల్ట్హుడ్లో కానీ, ఈవెన్ ఆఫ్టర్ అడల్ట్హుడ్, ఆ మిడిల్ ఏజ్లో, ఎనీ ఏజ్ గ్రూప్ ఇప్పుడు పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కువ టీనేజర్స్లో లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఇమీడియట్గా దే విల్ గెట్ దట్ ఇంపల్సివ్ డెసిషన్. అంటే మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవట్లేదు, లేదా వీళ్ళు అడ్డు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అన్నట్టు వాళ్ళు దే విల్ థింక్ దట్ ఇంకా సూసైడ్ ఒకటే మనకు
రీజన్ ఇంకా వేరేదేమీ చేయలేకపోతున్నాం. అంటే దే వాంట్ టు లివ్ టుగెదర్, అంటే ఇద్దరు కలిసి ఉండాలి, ఏది చేసినా కలిసి ఉండాలి అనే విధంగా వాళ్ళ మెంటాలిటీ ఉండొచ్చు. అంటే మనం కలిసి ఉండాలనుకున్నాం, అలా లేను అనుకున్నప్పుడు కలిసి చచ్చిపోదాం, వేరువేరుగా చూసుకుంటూ ఉండలేం కదా, ఇలాంటి థింకింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు మేడం చెప్పినటువంటి విధంగా ఇంపల్సివ్ కేసెస్ ఏవైతే వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు కాబట్టి, సో మేడం ఆల్రెడీ ట్రీట్ చేస్తున్నారు అటువంటి కేసెస్, అటువంటి పేషెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే లవ్ ఫెయిల్యూర్ పర్సన్స్, అలాగే ఫ్యామిలీ రిలేషన్స్, ఇటువంటి వాళ్ళు మీరు తొందరగా ఐడెంటిఫై చేస్తే సో వెరీ సూన్ యాజ్ పాసిబుల్ నియర్ బై సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి మేడం చెప్పిన విధంగా వాళ్ళు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో టైం తీసుకొని వాళ్ళు క్యూర్ అవుతారు, వాళ్ళను ఆ థాట్స్ నుంచి డైవర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము. మనం చాలా డిసీజెస్కి ట్రీట్మెంట్ లేదని చెప్పి ఒక భావనతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాము. సో అటువంటివి ఏవైనా క్యూర్ కానీ డిసీజెస్ ఉంటే ఒక సైకియాట్రిస్ట్ని ఫైనల్గా కన్సల్ట్ అవుతే ఒక సొల్యూషన్ దొరకచ్చు అనే హోప్ని ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు డాక్టర్ ఆరిఫా బాను మేడం గారు కల్పించారు. సో మేడం దగ్గరకు వచ్చిన కేసెస్ కూడా అలాగే ఉన్నాయి. అన్ని చోట్ల తిరిగి ఫైనల్ ఆప్షన్గా జస్ట్ ఒక ట్రయల్ చూద్దామనే విధంగా ఇక్కడికి వచ్చి డాక్టర్ ఆరిఫా బాను మేడం గారిని కన్సల్ట్ అయ్యి క్యూర్ చేసుకున్న వాళ్ళు, మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి సో ఈరోజు చేసిన ఈ వీడియో చాలామంది మా స్మార్ట్ సిటీ వ్యూయర్స్కి, అలాగే నంద్యాల పట్టణ ప్రజలకు, అలాగే వివిధ ప్రాంతాల ప్రజలకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. సో ఈరోజు మాకు విలువైన సమయం కేటాయించి తమ మెడిసిన్కి సంబంధించినటువంటి విలువైన అంశాలు, వివిధ పేషెంట్ల గురించి, వివిధ కేసుల గురించి మేడం ట్రీట్ చేసినటువంటి విధానాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇంకా సైకాట్రిక్ ఇల్నెసెస్ అంటే వాళ్ళకి ఏదో అంటే ఇలా పిచ్చి ఉందని, లేకపోతే పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని, ఈమెకి ఏదో దయ్యం పట్టిందనో, మనకు ఏమైనా అంటుతుందేమో అని ఇలా చాలా రకాలుగా అందరూ విపరీతంగా ఏదొస్తే అది అనుకుంటూ ఉన్నారు. అలా ప్లీజ్ దయచేసి ఎవరు ఆలోచించద్దు ఆ విధంగా. ఎందుకంటే ఇది నార్మల్ ఫిజికల్ ఇల్నెస్. మీకు షుగర్ ఎలా వస్తుంది, హైపర్ టెన్షన్ ఎలా వస్తుంది, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఎలా అయితే వస్తాయో ఇవి కూడా సేమ్ అలానే వస్తాయి అన్నమాట. మెదడులో కొంచెం రసాయనాల లోపాల వల్ల అందరూ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎవరికి స్ట్రెస్ లేకుండా లేదు. అదేవిధంగా లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడో నైట్ డ్యూటీస్ ఉంటాయి చాలామందికి, ఎప్పుడో నైట్ పడుకోవడానికి కూడా కొంతమందికి సరిగ్గా కుదరదు. అండ్ ఆ తర్వాత సిస్టమ్ ముందు చాలాసేపు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, యాక్టివిటీ ఉండదు. ఆ తర్వాత ఫుడ్ అంతా కంప్లీట్గా కెమికల్ బేస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. సో అండ్ బయట ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఇంకొంతమంది స్మోకింగ్ చేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జస్ట్ ఒక చిన్న టెన్షన్ వచ్చింది, ఏమైంది, వెళ్ళి కలిసారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. సేమ్ ఒక చిన్న జ్వరం వచ్చినలాగానే దీన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది. ఏం నిద్ర పట్టట్లేదు, జస్ట్ వెంటనే కలవండి. నిద్ర పట్టకపోతే ఎందుకు ఆలోచన చేయాలి, అరే నాకు నిద్ర పట్టట్లేదు అని ఇదే అందరికీ చెప్పుకుంటూ ఎందుకు ఉండడము. జస్ట్ వెళ్ళడం డాక్టర్ దగ్గర, నాకు ఇలా నిద్ర పట్టట్లేదు, నేను ఏమైనా టెన్షన్ పడుతున్నానేమో, లేకపోతే ఏదైనా ఆలోచన ఉందేమో. సరే, ఆలోచన లేకుండా ఒక ట్యాబ్లెట్ తీసుకోండి. నిద్ర పట్టట్లేదు, కొన్ని టెక్నిక్స్ చెప్తారు, అవి పాటించండి, సరిపోతుంది. అంతే, చాలా సింపుల్. అండ్ ఇంకోటి, ఎవరైనా కోపంగా ఉన్నారు, కాదు వాడు ఏదో కారణం వల్ల కోపంగా ఉన్నారు, అనవసరంగా అనుమానిస్తున్నాడు, సో లేదు వాడి ప్రవర్తనే అలా ఉంది, అలా అస్సలు అనుకోవద్దు. అది కూడా ఒక డిసీజ్ అనమాట. కోపంగా ఉండడం అనేది కొంతమంది మేనిక్స్లో అలా వస్తుంది. బైపోలార్ డిజార్డర్ ఉన్నప్పుడు కొంతమందిలో అనుమానం అనేది కూడా ఒక డిసీజ్ అనమాట. అలాంటి టైంలో ఆలోచన కొంచెం కూడా చేయకుండా వెంటనే కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని. అండ్ కొంతమంది ఆల్కహాల్, ఇందాకనే చెప్పాను, ఆల్కహాల్కి కానీ స్మోకింగ్కి కానీ ఇంకేదైనా మత్తు పదార్థాలు, వైట్నర్స్ అని, వీడ్ అని, ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తూ చాలామందిని చూస్తున్నాం ఈ మధ్య రోజుల్లో. సో వాళ్ళని మాత్రం దయచేసి వదిలేదు,
తీసుకొని రండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ట్రీట్మెంట్ అనేది ఒకరోజు వచ్చేసి నేను చూపించుకున్నాను తగ్గలేదు అని చెప్పడానికి అస్సలు పాసిబిలిటీ అనేది లేదు. కంటిన్యూస్గా డాక్టర్ చెప్పిన ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు చూయించుకోవాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. చూపించుకుంటే అట్లీస్ట్ తను తాగడం ఆపేయకపోయినా లేదు ముందు కంటే కొంచెం తక్కువ చేయడమో లేకపోతే ఇంకొన్ని రోజులు పోతే ఆపేయడం కూడా జరిగే ఛాన్సెస్ కూడా చాలా మందిలో ఉంటుంది. అవన్నీ మీకు డాక్టర్ పేషెంట్కి పేషెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకొంతమంది చదువులో వెనకబడిపోవడం, అరే వాడు అట్లానే ఉన్నాడు అనడం, పిల్లలు మొండి చేస్తున్నారు అట్లానే ఉన్నారు అని అనుకోవడం, అలా అస్సలు చేయొద్దు. దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది, ఖచ్చితంగా అవి కూడా చూపించుకోండి. సో దెర్ ఈజ్ అ డెఫినెట్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ దీస్ డిసీజెస్ అనమాట. సో ఇవన్నీ కొంచెం ఆలోచన చేసి వెంటనే కలవడానికి ప్రయత్నం చేయండి. ఇదేం అంటువ్యాధి అయితే కాదు, పక్కన వాళ్ళకైతే అస్సలు సోకదు. జస్ట్ మీ హెల్ప్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ద్వారానే దొరుకుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో జస్ట్ ఏదైనా చిన్న ప్రాబ్లమ్ అంటే స్ట్రెస్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఫేస్ చేస్తున్నారు లేదా అలవాట్లు ఉన్నాయంటే వెంటనే కన్సల్ట్ అవ్వండి. ఐల్ బీ హియర్ అవైలబుల్ at GSR Hospital